తన నియోజకవర్గమైన పిఠాపురాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేగవంతం చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగా పిఠాపురంలోని 19 ఆలయాల అభివృద్ధికి దేవాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ కింద 20 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, దేవాదాయ శాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శక్తిపీఠం, శ్రీ పురుహోతక అమ్మవారు, శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీ పాద శ్రీ వల్లభ పీఠం వంటి ప్రఖ్యాత ఆలయాలున్న పిఠాపురాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులు వేగవంతం చేయాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. నియోజకవర్గంలోని జీర్ణావస్థకు చేరిన ఆలయాలను గుర్తించామని, వాటికి పునరుజ్జీవం కల్పించేందుకు అవసరమైన నిధులను దేవాదాయ శాఖ సమకూరుస్తుందని పవన్ కళ్యాణ్ వివరించారు. 19 ఆలయాల అభివృద్ధికి 20 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు దేవాదాయ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించిందని, మ్యాచింగ్ గ్రాంట్తో ఈ నిధులను కేటాయిస్తారని తెలిపారు. ఆలయాల సమగ్ర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు.